ఇక చంద్రబాబు నాయుడు ధనవంతులకే టికెట్లు ఇచ్చారని వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. టీడీపీ జనసేన పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఆయన ఈ రెండు పార్టీల్లో టికెట్ల గొడవలు ఖాయమన్నారు. రాప్తాడు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీతకు టికెట్ ఇవ్వడంపై స్పందించిన ఎమ్మెల్యే తోపుదుర్తి పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరాడని భావించే సునీతకు టికెట్ ఇచ్చారని అన్నారు. ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీతో మళ్లీ విజయం సాధిస్తానంటున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన 9 స్థానాల్లో ఎట్లాంటి సమీకరణలు ఉన్నాయి, అదేవిధంగా ఎట్లాంటి రాజకీయం ఉండబోతోందో మనతో మాట్లాడేందుకు రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు 24 సీట్లు జనసేనకి ఇచ్చారు, 94 సీట్లలో టీడీపీ అభ్యర్థులు అనౌన్స్ చేశారు. సో ఈ పొత్తు ప్రభావం ఎట్లా ఉంటుంది? బీజేపీ కోసం వేచి చూస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతోంది? బీజేపీతో పొత్తుకు స్కోప్ ఎక్కడ ఉందండి? ఇంకా ఇప్పుడు బీజేపీకి సంబంధం లేకుండా వీళ్ళిద్దరూ 118 సీట్లను ప్రకటించిన తర్వాత బీజేపీని ఓవర్లుక్ చేసినట్లే కదా. సో బీజేపీ అడుగుతున్న సీట్లను ఇవ్వడానికి వీరిరువురు కూడా సుముఖంగా లేరు. ఈ పొత్తు వల్ల ఒరిగేది శూన్యము. ఈ పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులు ఇవన్నీ కూడా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. మన దగ్గర ఎత్తులు ఉండవు, మన దగ్గర పొత్తులు ఉండవు, చంద్రబాబులా జిత్తులు ఉండవు. మనం స్ట్రైట్గా ప్రజల్ని నమ్ముకున్నాం, పైన దేవుని నమ్ముకున్నాం అనేసి జగనన్న చెప్తా ఉన్నారు. జనసేనలో ఆశించినటువంటి అభ్యర్థుల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు, రెబల్స్గా పోటీ చేయడం ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. కాబట్టి నష్టపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీ. రాప్తాడు కాన్స్టిట్యూన్సీ సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీతను చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్లో పరిటాల శ్రీరామ్ కంటెస్ట్ చేస్తారు. 2014లో పరిటాల సునీతను బరిలో దింపారు. ఇప్పుడు పరిటాల సునీతను రంగంలో దింపడం వల్ల ఎట్లాంటి ఈక్వేషన్స్ కనిపిస్తుంది మీకు రాప్తాడు? ఇందులో క్లారిటీ ఉంది కదా. 2019లో జగన్ గారి గాలి ఉంది, ఆ పాదయాత్ర ధూళిలో కొట్టుకొని పోతామనే ఒక భయంతో ఆమె కొడుకుని ముందర పెట్టింది. ఆ రోజు పరిటాల శ్రీరామ్ తెచ్చి ముందు పెట్టింది. ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిశాడు, బీజేపీ కూడా కలుస్తూ ఉన్నారు. అదృష్టం పరీక్షించుకుందామని మళ్ళీ ఈమె ముందుకు వచ్చింది. ఇందులో ఒక బలిపశువు పరిటాల శ్రీరామ్ తప్ప ఇందులో గొప్పగా పరిటాల సునీత అయినా చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఆమె స్వయంగా డ్వాక్రా సంఘాల మంత్రిగా తానే అసెంబ్లీలో ప్రకటించింది, డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ఉద్దేశం మాకు లేదు, మేము చెయ్యము అనేసి. రాప్తాడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత రంగంలో దిగిపోతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిటాల సునీత అయినా సరే, శ్రీరామ్ అయినా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా కిందటి ఎన్నికలతో పోలిస్తే మరింత భారీ మెజార్టీతో ఖచ్చితంగా విజయం సాధిస్తారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.